హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న టెంపుల్ హైదరాబాద్లో సంతోష్ నగర్ దగ్గరలో అండ్ సాగర్ రోడ్డుకి దగ్గరగా చంద్ర గార్డెన్ ఎదురుగా ఈ ఆలయం ఉంది. హైదరాబాద్కి వస్తే మాత్రం ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం. చాలా ప్రశాంతంగా అండ్ శుభ్రంగా కూడా ఉంది. ఈ దేవాలయంలో ప్రధానంగా ధ్యాన ఆంజనేయుడిగా హనుమంతుడు, అలాగే రాముడు, శివుడు, సరస్వతి, దుర్గామాత, సంతోషిమాత, వేణుగోపాల స్వామి, జగన్నాథుడు ఇంకా దేవతలు కొలువై ఉన్నారు. మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ 2 వీలర్స్కి 4 వీలర్స్కి సపరేట్గా ఉంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగానే ఉంది. పార్కింగ్కి టోకెన్ తీసుకొని వెళ్ళాలి. ఓకే, పదండి లోపలికి వెళ్దాం. ఈ గుడి టైమింగ్స్ చూసినట్టయితే మంగళవారం, శనివారం ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మిగిలిన వారాలలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4:30 నుంచి 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఒక కోనేరు కూడా ఉంది. ఈ ఆలయానికి కర్మన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో ఒకసారి మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకోకుండా ప్రతి వీడియో వస్తూ ఉంటుంది. పూజకు అవసరమైన వస్తువులు ప్రతి ఒక్కటి ఇక్కడే దొరుకుతాయి. బయట ఎక్కడో తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. సరే, ఇప్పుడు మనం ఈ గుడి ప్రఖ్యాత గురించి, ఈ గుడికి కర్మన్ ఘాట్ అనే పేరు ఎలా వచ్చిందో మాట్లాడుకుందాము. ఈ గుడిని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో నిర్మించారంట. సుమారు 1143వ సంవత్సరం అని ఆలయ పురాణాలు చెప్తున్నాయి. అప్పట్లో ఒక కాకతీయ రాజు వేటకు వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాముని నామజపం విన్నాడంట. దట్టమైన అడవి మధ్యలో అది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాతి విగ్రహాన్ని, ఆ విగ్రహం నుంచి వస్తున్న స్వరాన్ని కనుగొన్నాడు. పూజలు చేసిన తర్వాత అతను రాజధానికి తిరిగి వెళ్ళాడట. ఆ రాత్రి భగవంతుడు అతని కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరాడు. అలా కోరగా కర్మన్ ఘాట్ ఆలయ తోరణం, ఆలయం వెంటనే నిర్మించబడింది. ఇంకా వరుసగా రాజులు రాజ్యాన్ని బాగా పరిపాలించారు. దాదాపు 400 సంవత్సరాల తరువాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం ఔరంగజేబు తన సైన్యాన్ని దేశంలోని అన్ని మూలలకు పంపాడంట. ఈ ఆలయంలో సైన్యం కాంపౌండ్ గోడ దగ్గరికి కూడా అడుగు పెట్టలేకపోయారంట. సరే, అయితే మరి ఇప్పుడు మనం గుడిలో దర్శనం గురించి మాట్లాడుకుందాము. జస్ట్ నార్మల్ దర్శనం కోసం అయితే టికెట్ ఏమీ అవసరం లేదు. అర్చనలు ఏమన్నా చేయించుకోవాలి అనుకుంటే కింద వాటికి ఎంత అవుతుందో చెప్తారు. దాన్ని బట్టి మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడైతే సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించుకొని రావాలి అని చెప్పి బోర్డు కూడా ఉంది. అలాగే ఇక్కడ వీడియోలు కూడా తీయొద్దని చెప్పి ఉంది. ఇక్కడ చూసారా, ఏ అభిషేకానికి ఎంత అవుతుందో డిస్ప్లే ద్వారా చూపిస్తున్నారు. మొత్తం ఒకసారి చూసేయండి.
గర్భగుడిలోకి అడుగు పెట్టగానే వినాయక స్వామి ఉంటారు, దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొడతారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆలయం దగ్గరికి సైన్యం వచ్చిన తర్వాత కాంపౌండ్ గోడ దగ్గరకు కూడా అడుగు పెట్టలేకపోయారు అని. ఈ విషయాన్ని జనరల్ గ్రహించి ఔరంగజేబుకు చెప్పినప్పుడు ఔరంగజేబు స్వయంగా ఆలయాన్ని కూల్చివేసేందుకు కాకిపట్టితో వెళ్ళాడు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉరుములుగా గర్జించే చెవిటి గర్జనను విన్నాడంట. అలాగే ఔరంగజేబు భయంతో వణుకుతున్నప్పుడు కాకిపట్టి ఔరంగజేబు చేతుల నుండి జారిపోయిందంట. అసలు ఈ కాకిపట్టి అంటే ఏంటి? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా జరుగుతూ ఉండగా ఔరంగజేబుకు ఒక పెద్ద స్వరం వినిపించిందంట. అది ఏంటంటే, మందిర్ తోడ్నా హై రాజన్తో కర్మాన్ ఘాట్ అనే స్వరం వచ్చిందంట. ఆ స్వరం వల్లనే ఈ ప్రదేశానికి కర్మాన్ ఘాట్ అనే పేరు వచ్చిందంట. ఆ స్వరం మన వాడుక భాషలో అయితే, ఓ రాజా, నువ్వు ఆలయాన్ని కూల్చాలనుకుంటే నీ హృదయాన్ని కఠినపరుచుకో అని వచ్చిందంట. నేను చెప్పాను కదా, ఈ గుడిలో చాలామంది దేవుళ్ళు దేవతలు కొలువై ఉన్నారు అని. చూస్తున్నారు కదా, అలాగే ఇంకా ఉన్నారు, చూడండి. తర్వాత అయితే ఎప్పుడైనా బాగుంటుంది. ఏమో తెలియదు. బుధవారం మళ్ళీ బుధవారం మళ్ళీ బుధవారం చేస్తాను.
ఎప్పటి నుంచి నువ్వు రేపు 3 తారీఖు నుంచి మే ఎండింగ్ మే మొత్తం ఉన్నాయమ్మా. మే ఎండింగ్ ఉన్నాయంటే ఎండింగ్ కాదు సారే వస్తుంది బిడ్డ కంపెనీ ప్రసాదాలు ఇచ్చేది ఇక్కడే. మనం ప్రసాదం తీసుకోవాలి అంటే ముందుగా టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు టికెట్ తీసుకుంటాం కదా, అక్కడే ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఇస్తారు. ఇక్కడ ప్రసాదంలో మాత్రం పులిహోర, లడ్డు, రవ్వ కేసరి, బెల్లం లడ్డు ఉంటాయి. బెల్లం లడ్డు ఒకటి మాత్రమే 30 రూపాయలు, మిగతావన్నీ 20 రూపీసు. ఇంకా గుడి నుంచి బయటకు వచ్చాక మాత్రం ఇది బ్యాక్ సైడు. చెప్పా కదా పార్కింగ్ అని చాలా పెద్దగా ఉంటుందని. బ్యాక్ సైడ్కి వస్తే మాత్రం ఇంకా చాలా పెద్దగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఈ రోజుటి మన వీడియో. మీలో ఎవరైతే ఈ గుడిని దర్శించుకున్నారో మీ ఫీలింగ్స్ ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీ సపోర్ట్ని నాకు ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి, చూస్తుండండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.